Let's study about strength and boldness and strong people. బలవంతుల గురించి మనము స్టడీ చేద్దాం. Let us study about strong people. Let us study about strong people. న్యాయాధిపతులు 16వ అధ్యాయము. Let's go to Judges 16వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చు నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా. చాలు. Samson never prayed about strength. Samson never prayed about boldness. సంసోన్ ఎప్పుడు కూడా ధైర్యము తర్వాత బలము గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదు. Because he is inbuilt, he is very strong. Amen. Amen. సో దేవుని బిడ్డలు బలము కొరకు సపరేట్ గా ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరైతే వీరు నా బిడ్డలు అని దేవుడు అనుకుంటాడో వాళ్ళల్లో మీకు తెలియకుండానే మీరు బలపరచబడుతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన చిత్తానుసారముగా తన కృప చొప్పున మీకు ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము దేవుడు కొత్త బలాన్ని మనకిస్తూ ఉంటాడు. ఆమేన్. If you are having a new project, if you are having a new fight, if you are having a new battle, you will be having a new strength. Amen. Amen. So కొత్త యుద్ధాలు, కొత్త పోరాటాలు మన జీవితంలో మనము చూసినట్లయితే, ఒకవేళ మన జీవితంలో వచ్చి మన ముందు నిలబడితే దేవుడు ఆల్రెడీ మనకు బలం ఇచ్చి ఉంటాడు. ఆమేన్. ఆమేన్. You're already a bold person. You're already a strong person. You're already having his strength. Amen. నీకు ఆల్రెడీ దేవుడు ఆ యుద్ధము నీ దగ్గరికి రాకమునుపే ఆయన నీకు సరిపడా బలాన్ని ప్రొవైడ్ చేస్తుంటాడు. హల్లెలూయా. సో అది మనము తెలియక మనము రకరకాలుగా సతమతం అవుతూ ఉంటాం. So there will be a difference between strong person and a weak person. బలవంతుడి యొక్క మాటలు వేరే, బలహీనుడి యొక్క మాటలు వేరే. బలవంతుడు ఎలా మాట్లాడతాడు, బలహీనుడు ఎలా మాట్లాడతాడు. బలవంతుడు దేన్ని చూసి మాట్లాడతాడు, బలహీనుడు దేన్ని చూసి మాట్లాడతాడు అనేది ఈ రోజు యొక్క అంశం. So we need to study about strong man and a weak man. Why some Christians are strong, why some Christians are weak. I'm not talking about health, I'm talking about words. మాటల గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకు కొందరు బలమైన మాటలు మాట్లాడగలుగుతున్నారు, ఎందుకు కొందరు దేవుని బిడ్డలు బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అవుతుందా అంటే ఏమవుతుందో, పిల్లలు పుడతారంటే ఏం పుడతారో, ఉద్యోగాలు వస్తాయంటే ఏమో తెలియదు మాకు. అవన్నీ ఏం మాటలు తెలుసా? బలహీనమైన మాటలు. So if you are weak inside, you speak nonsense outside. If you're too weak inside, నువ్వు అంతరంగములో నీ ఆత్మ బలహీనంగా ఉంటే నీ మాటలు కూడా తడబడతా ఉంటాయి. తడబడి అడుగులు, తడబడి మాటలు ఉంటాయి నీవి. సో ఎలా మనము తడబడుతున్నామా, బలహీనమైన మాటలు మాట్లాడుతున్నామా, లేదా బలమైన మాటలు మాట్లాడుతున్నామా అని మనం ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఆమేన్. If you are strong, no need to check your words, because నీ మాటలు ఎప్పుడు బలంగానే ఉంటాయి. ఆమేన్. ఆమేన్. ఎవరన్నా రోగి అయి ఉన్నారా, ఎవరన్నా బలహీనపడి ఉన్నారా, ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారా, ఎవరన్నా భయంకరమైన ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా రోగాలు వచ్చాయా, మనల్ని సంప్రదించారా, మనం వెంటనే బలమైన మాటలు మాట్లాడాలి. ఆమేన్. ఇంకా తగ్గిపోద్ది, దేవుడు తగ్గిస్తాడు వేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చి నిన్ను ముడతాడు, ఆయన వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన వచ్చి నిన్ను లేవనెత్తుతాడు అని ఏం చేయాలి? నువ్వు బలమైన మాటలు పలకాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనిస్తే యేసు ప్రభు చనిపోతున్న మరికొన్ని క్షణాల్లో కూడా ఆయన బలమైన మాటలు మాట్లాడాడు. ఆమేన్. Even though he is weak outside, he is too strong inside.
ఆమేన్. ఆయన మీకు పైకి రోగిగా, వ్యాధిగ్రస్తుడుగా, తర్వాత పాపిగా మీకు బయటికి కనిపించవచ్చు, బట్ హీ ఈస్ టూ స్ట్రాంగ్ ఇన్సైడ్. ఆమేన్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడేంత బలవంతుడు ఆయన అంతరంగములో. ఆమేన్. హిస్ స్పిరిట్ ఇస్ టూ స్ట్రాంగ్, టూ స్ట్రాంగ్. ఆయన ఆత్మ చాలా బలం గలది. అందుకనే ఆయన సిలువలో అందరూ అతన్ని వద్దు 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 వద్దన్నా అతన్ని ఏమీ అనలేదు. అతను బలహీనపడలేదు. అతను బలహీనమైన మాటలతో నోటించి రాలేదు. ఎందుకంటే దేవుడు మనకు మరలా భయపడ్డకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పదే పదే రోగం వస్తే భయపడడానికి, నువ్వు పదే పదే రోగం వచ్చి అప్పులు వస్తే పదే పదే భయపడడానికి నువ్వు గత జీవితంలో ఉన్న ఆత్మ నీలో లేదు. నీలో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఉంది. ఆమేన్. ఆమేన్. ఇంకో కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో, కొద్ది సమయంలో యేసు ప్రభు చనిపోతాడనగా కూడా ఆయన చక్కటి మాటలు, ఆయన విలువైన మాటలు, బలమైన మాటలు, శక్తివంతమైన మాటలు ఈ ప్రపంచానికి పలికాడు. ఆమేన్. సో వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. మనము రోగములో ఉన్నామా, మనం బలహీనతలో ఉన్నామా, మనం పడిపోయామా, మనం జారిపోయామా, ఎన్నో రకాల వేదనలు, శోధనలు ఈ భూమి మీద మనల్ని ఎదుర్కొంటున్నాయా? స్టిల్ 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 యువర్ వర్డ్స్ షుడ్ బి స్ట్రాంగ్. ఆమేన్. నీ మాటలు బలముగా ఉండాలి. ఆమేన్. సో when your words will become too strong, if you are too strong inside, నువ్వు బలవంతుడుగా లోపల ఉంటే నీ మాటలు కూడా బలమైన మాటలు వస్తాయి. ఆమేన్. అందుకని భక్తుడైన సొలొమోను రాస్తాడు, భక్తిహీనుడు ఏది సంభవిస్తుందని ఊహిస్తాడో అదే వాడికి సంభవిస్తుందంట. భక్తిహీనుడు ఎవరు? ప్రార్థన లేనివాడు, దేవుని భయం లేనివాడు, నమ్మకం లేనివాడు భక్తిహీనుడు. అందుకనే ఏమైపోతాను, పడిపోతాను, బయటికి వెళ్ళి నేను లోకంలోకి వెళ్ళి పడిపోతాను, నేను లోకంలో స్నేహితులతో పడిపోతాను, అక్కడ పడిపోతాను, ఇక్కడ పడిపోతాను. వర్షం వస్తే, వర్షానికి తడిస్తే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది. అవి భక్తిహీనుడు మాట్లాడే మాటలు. నువ్వు బలవంతుడువే, నువ్వు వర్షంలో ఎంతసేపు తడిచినా అంటే కావాలని తడవకండి, వెళ్ళి కావాలని వెళ్ళి తడవకండి. ఎన్ని పనులున్నా, ఎన్ని పనులు దేవుడి పనిలో ఉన్నావా, ఉద్యోగంలో ఉన్నావా, ఎంత తడిచినా మనకేం రాదు? అనారోగ్యము, అనారోగ్యము, అనారోగ్యము రాదు. సో ఒకటే, నీ నోట్లో నుంచి బలమైన మాటలు రావాలంటే నీ అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. ఆమేన్. యువర్ ఇన్నర్ మ్యాన్ షుడ్ బి స్ట్రాంగ్. ఆమేన్. నువ్వు సన్నగున్నావా, లావుగున్నావా, పొట్టిగున్నావా, హైట్ ఉన్నావా, డజంట్ మ్యాటర్. నీ అంతరంగ పురుషుడు, నీ స్పిరిట్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉంటే నీ నోట్లో మాటలు ఎప్పుడు బలంగా ఉంటాయి. ఆమేన్. ఆమేన్. చాలా మంది చనిపోయేటప్పుడు అడుగుతారు నన్ను, నేను పోతానా, నేను ఉంటానంటారా, నేను వెళ్ళిపోతానంటారా? నువ్వు చావోలే, బతుకుతావు, ఆగు నువ్వు అంటాను నేను. నో మోర్ డెత్ వే, స్టే ఫర్ ఫ్యూ మినిట్స్, స్టే ఫర్ ఫ్యూ అవర్స్, స్టే ఫర్ ఫ్యూ ఇయర్స్ అని నేను పలుకుతూ ఉంటాను వారి జీవితాల మీద. ఎందుకంటే మన అంతరంగములో ఉన్న బలాన్ని బట్టి మన నోట్లో ఉన్న మాటలు తీర్మానింపబడతాయి. ఎస్. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం పుట్టుకతో బలహీనులము కాదు, మధ్యలో మనం ఈ బలహీనమైన ఆత్మలను పొందుకున్నాం. ఏ ఆత్మల్ని? బలహీనమైన ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు, బలాన్ని కృంగదీసే ఆత్మలు. వాటి పేరేం పేరు తెలుసా? దెలీలాలు. ఏం పేరు? దెలీలాలు. దెలీలాలు ఏమడిగినాయి? బ్రదర్ శాంసన్ గారు, మరి మీరు, మీ బలం ఎక్కడుంది, మీ బలము ఎక్కడ తీసేస్తే మీరు బలహీన పడతారని అడుగుతా ఉంది. ఎవరు? ఆ స్త్రీ అడుగుతుంది. చూద్దాం మళ్ళీ ఇంకోసారి. లుక్ అట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నది? నీ మహాబలము దేనిలో ఉంది? నిన్ను దేని చేత కట్టి, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చును నాకు దయచేసి తెలుపు. See, some people or some other people are trying to make you weak. ఎవరో ఒకరు నిన్ను బలహీనపరచాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? So they are trying to make you weak. This woman, this lady is trying to make you weak. ఈ దెలీలా అనే ఆత్మ పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. మేబీ మీ జీవితాల్లో పురుషులందరూ మిమ్మల్ని బలహీనపరచచ్చు. మేబీ చాలా మంది పురుషులలో అనేక మంది స్త్రీలు బలహీనపరచచ్చు. ఎనీవన్ కెన్ మేక్ యూ వీక్. ఎవరైనా మిమ్మల్ని ఏం చేయొచ్చు? బలహీనపరచచ్చు. వాళ్ళెవరో కాదు, దెలీలాలు. వాళ్ళెవరు చెప్పాలి? ఎవరు? దెలీలా వ్యభిచారి కాదు. షీఈస్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్.
Delilah, she's not a prostitute, she's a different woman. She's staying alone. This guy went there. ఆమె డబ్బులకు అమ్ముడుపోయింది, అందుకనే నీ బలాన్ని లాగేద్దాం అనుకుంటుంది. She's trying to grab your strength. ఎప్పుడైతే నీ బలం పోతుందో నీ మాటల బలం కూడా తగ్గిపోతుంది. ఎలా చూపిస్తావు నీ బలాన్ని తెలుసా? మాటల రూపంలోనే చూపిస్తావు. కండల ద్వారా, హైట్ ద్వారా, లావు ద్వారా చూపించలేవు నువ్వు. నీ బలాన్ని మాటల రూపంలో చూపించగలవు నువ్వు. ఆమేన్. ఈరోజు మన మాటల రూపంలోనే అపవాదికి మన బలం ఎంతో చూపించబోతున్నాం. ఆమేన్. దేవుడు ఆయనే బలవంతుడు. ఆమేన్. ఆయన బాహుబలము మనకు బలాన్ని ఇచ్చును గాక. So why we are not too strong to destroy the devil? అపవాది మాటలు ఎందుకు కొట్టేలేకపోతున్నాం? మనం బలహీనులము కాబట్టే ఆ బలవంతుడి బలహీనమైన మాటల్ని కొట్టివేయలేకపోతున్నాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే అచ్చేయి ఇచ్చేయి అంటున్నాడు. బలహీనమైన మాటలు అంటే యేసు ప్రభుని ఏం చేయబోతున్నాడు? వాడు బలహీనపరచబోతున్నాడు. Many people will come and make you sick, and many people will come and make you weak. Many people will come and make you weak. అనేక మంది వచ్చి నీ మాటలతో, వారి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తారు? బలహీనపరుస్తారు. సో చాలా సార్లు ఈ దెలీలాలు మన జీవితంలోకి వచ్చి మన బలాన్ని మనకు తెలియకుండానే తీసేసుకుంటారు. They come to steal, kill and destroy. They come to take your strength. They come to steal your keys. నీ జీవితంలో ఉన్న బలము దేంట్లో ఉందో దాన్ని తీసేసుకుంటారు. అందుకనే సంసోను యొక్క బలమును అడుగుతుంది. సంసోను నీ బలము ఎక్కడుంది? నిన్ను ఏం చేస్తే నువ్వు బలహీనపడతావు అడుగుతుంది. అంటే నేను పడిపోవడం నీకు అంత ఇష్టమా? అంటే నేను కూలిపోవడం నీకు అంత ఇష్టమా? నేను ఫెయిల్ అయిపోవడం నీకు అంత ఇష్టమా? నేను పడిపోవడం నీకు అంత ఇష్టమా? ఎస్, పీపుల్ లైక్ సమ్వన్, దే లైక్, సమ్ పీపుల్ లైక్స్. మీరు పడిపోవడం చాలా మందికి ఇష్టం. మీరు పడిపోవడము చాలా మందికి ఇష్టం. అందుకనే చాలా మంది ఏమడుగుతారు? నీ బలము ఎక్కడుంది? ఏం చేస్తే నువ్వు బలహీన? ఎవరన్నా అడుగుతారు ఈ ప్రశ్నలు? అసలు ఎవరు అడగరు. ఆమె అడిగింది. నువ్వు ఏం చేస్తే బలహీనపడతావు? నువ్వు ఏం చేస్తే బలహీనపడతావు? నువ్వు ఏం చేస్తే బలహీనపడతావు? నువ్వు ఏం చేస్తే బలహీనపడతావు అని 5 సార్లు 6 సార్లు అడుగుతూనే ఉంది. ఫైనల్ ఇసుగొచ్చి చెప్పేశాడు, నేను ఇలా చేస్తే బలహీనపడతాను అని చెప్పేశాడు. బలహీనపడిపోయాడు. అంతకుముందంతా కూడా ఫిలిస్తీయులు, సర్దార్లు, వార్లు, వీళ్ళు వచ్చి అతన్ని చంపడానికి వస్తున్నప్పుడు అతను బలవంతుడు కాబట్టి లోపల అతను మాటలకి అతను భయపడలా. ఎప్పుడైతే అతను బలము వేరే వాళ్ళకి ఇచ్చేసాడో, సంసోను ఫిలిస్తీయులు వస్తున్నారు నేను చంపడానికి, లేచి పారిపో అనింది. తిరిగి అన్నాడు, బలం లేదు, నేను అయిపోయాను రా అనుకున్నాడు. నేను అవుట్ అనుకున్నాడు. ఎందుకంటే లోపల ఏం లేదు, బలం లేదు. అందుకే నాలుగు కూడా బలం తగ్గిపోద్ది, పెదాలకి బలం తగ్గిపోద్ది. లోపల నీ అంతరంగ పురుషుడు, నీ ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉంటే నీ నాలుక కూడా బలంగా ఉంటుంది. ఆమెన్, ఆమెన్. ఏ రోగానికి భయపడవు, ఏ దురాత్మకు భయపడవు, ఏ చీకటికి భయపడవు, ఏ పోరాటాలకు భయపడవు, ఏ యుద్ధాలకి భయపడవు, దేనికి నువ్వు భయపడవు. ఆమెన్. ఇఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఇస్ టూ స్ట్రాంగ్, ఈ భూమి మీద నువ్వు ఎవరికి భయపడవు. ఆమెన్. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో అందుకనే ఆ స్త్రీ అడుగుతుంది, నీ బలము ఎక్కడ ఉంది? సమ్ టైమ్స్ పీపుల్ విల్ కమ్ టు స్టీల్ యువర్ స్పిరిచువల్ కీస్. అనేక మంది, అబ్బాయిలకి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలకి అమ్మాయిలు వస్తారు, చాలా మంది వస్తారు, బంధువులు, స్నేహితులు, రిలేటివ్స్ అందరూ వచ్చి మీ తాళాలు దొంగలించాలని వస్తారు. ఇప్పుడే ఇస్తాను అంటారు, తీసుకుంటారు. ఇంకెవరు? మన బలం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పినట్టు, అరే నాకు కొంచెం నా కీసి అంటే, నేను చెప్పింది వింటేనే ఇస్తా, నా మాట వింటేనే ఇస్తా, లేదంటే ఇవ్వను. మనమే అడుక్కుంటున్నాం చాలా సార్లు. Sometimes our things we beg devil, we beg devil. Why we are weak? ఈరోజు నువ్వు అద్దంలో చూసుకొని, నేను బలవంతుడినా బలహీనుడినా మీరు చెక్ చేసుకోవాలి. If you're strong, you speak by seeing mountains. నువ్వు కొండలను చూసి నువ్వు మాట్లాడతావు,
పరిస్థితులు చూసి నువ్వు మాట్లాడతావు. అబ్రహాం మాట్లాడాడు. అబ్రహాం ఎలా మాట్లాడాడు తెలుసా? లేని వాటిని ఉన్న వాటిగా మాట్లాడాడు. అబ్రహాం ఈస్ టూ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. హిస్ స్పిరిట్ ఇస్ టూ స్ట్రాంగ్. దట్స్ వై హి ఈస్ స్పీకింగ్ సంథింగ్. లేని వాటిని చెప్పాలి. లేని వాటిని వీళ్ళింట్లో ఇంకో ఒక ఆమె ఉంది, అబ్రహాం వాళ్ళ ఇంట్లో. ఆమె పేరు ఏం పేరు తెలుసా? శారా. ఆమె పేరు ఏం పేరు? శారా. ఆమె అంతరంగములో వీక్. షీ ఈస్ టూ వీక్ ఇన్ ద స్పిరిట్. దేవుడు చెప్తాడు, తల్లి నెక్స్ట్ ఇయర్ నువ్వు గర్భవతి కాబోతున్నావు, తల్లివి కాబోతున్నావమ్మా, నేను ఆశీర్వదించబోతున్నాను, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు అంటే ఏం మాట్లాడుతున్నా? ముసిల్దాన్ని రా, యూట్రస్ లేదు, పీరియడ్స్ ఆగిపోయినాయి, ఏమి లేదు, నేనా కనేది అని బలహీనంగా నవ్వింది. షీఈస్ టూ వీక్ ఇన్ ద స్పిరిట్. దట్స్ వై ఆమెకు ఆ రెవల్యూషన్ అర్థం కాల. నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో అప్పుడే దేవుడు ప్రారంభిస్తాడు. ఆమేన్. ఐ యామ్ డన్, హ్యాండ్స్ అప్, నా వల్ల కాదు ప్రభు నువ్వే చూసుకో అని ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడే దేవుడు నీ జీవితాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆమేన్. హీ విల్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. హీ విల్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఒక ఇంట్లో బలవంతుడు ఉన్నాడు, ఒక ఇంట్లో అదే ఇంట్లో బలహీనుడున్నాడు. హస్బెండ్ ఈజ్ స్పీకింగ్ స్ట్రాంగ్ వర్డ్స్, వైఫ్ ఈజ్ స్పీకింగ్ వీక్ వర్డ్స్. మాక్సిమం ఫ్యామిలీస్ అన్నిటే ఉంటాయి తెలుసా? అబ్రహాం ఏమో బలమైన మాటలు మాట్లాడుతున్నాడు, శారా బలహీనమైన మాటలు మాట్లాడుతుంది. నేను కనేది ఇప్పుడా? నీకేమన్నా పిచ్చా మెంట్లా? నేను కండం ఏంటండి బలేవాళ్ళు మీరు. ఆయన కాబట్టి ఆయనకి పని లేదు బాటలేదు, దేవుడికి చెప్తా ఉంటాడు. మరి మీకన్నా కొంచెం సెన్స్ ఉండాలి కదా. నేను కనేది ఏంది ఈ టైంలో? భలేవాళ్ళు నవ్వింది ఆమె. వెంటనే దేవుడు ఆమెను గద్దించాడు. శారా అంటే, అయ్యా చెప్పండి, ఏం నవ్వుతున్నావు, హేళన చేస్తున్నావేంటి? అది బలహీనమైన నవ్వది, ఎక్కిరించే నవ్వది, నిన్ను గాయపరిచే నవ్వది. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఇలా ఉన్నాయి. పెనిమిటి బలమైన మాటలు మాట్లాడితే భార్య బలహీనమైన మాటలు మాట్లాడుతుంది, లేదా భార్యలు బలమైన మాటలు మాట్లాడితే భర్త బలహీనమైన మాటలు మాట్లాడుతున్నాడు. వై? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వై? భర్త మాట్లాడినట్టే భార్య ఎందుకు మాట్లాడట్లేదు? భార్య మాట్లాడుతున్నట్టే భర్త ఎందుకు మాట్లాడట్లేదు? తల్లిదండ్రులు మాట్లాడుతున్నట్టే పిల్లలు ఎందుకు మాట్లాడట్లేదు? లేదా పిల్లలు మాట్లాడుతున్నట్టే తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడట్లేదు? బికాస్ దే ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్. దే ఆర్ టూ వీక్ ఇన్ ద స్పిరిట్. దట్స్ వై దే కుడెంట్ స్పీక్ సంథింగ్. వాళ్ళు విలువైన మాటలు మాట్లాడలేకపోతున్నారు. వై దేర్ ఆర్ మల్టిపుల్ స్పిరిట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ఎందుకు ఇన్ని ఆత్మలు ఉన్నాయి? ఒకరు ఎస్ అంటే ఒకరు నో ఎందుకు అంటున్నారు? ఒకరు నో అంటే ఇంకొకరు ఎస్ ఎందుకు అంటున్నారు? వై? బికాస్ ఒకరు బలవంతులు ఉంటున్నారు, ఇంకొకరు బలహీనులుగా ఉంటున్నారు. ఈవెన్ ఎవ్రీ ఫ్యామిలీ సఫరింగ్ విత్ ద స్పిరిట్స్. ఎస్, ఇక్కడ కూర్చున్న అందరం కూడా సఫర్ అవుతున్నాం. యేసు నామములో బలహీనముగా మాట్లాడేవాడి మాట తీరు మారిపోవును గాక. ఆమేన్. బలహీనమైన మాటలు మాట్లాడే స్త్రీ యొక్క మాటలు మారిపోవును గాక. ఈ రోజే ఆ బలహీనులు బలవంతులుగా మారిపోవును గాక. వారి లాంగ్వేజ్ మారిపోవును గాక. వారి మాట తీరు మారిపోవును గాక. నువ్వు బాగుపడతావురా, దేవుడిని దీవిస్తాడరా, దేవుడిని ఆశీర్వదిస్తాడరా అంటే ఇప్పుడు దాగి చేయని దేవుడు ఇంకేం చేస్తాడు? యువర్ ఎ వీక్ వెసల్. డోంట్ బికమ్ ఎ వీక్ వెసల్. మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఎలా మనం బలవంతులం అవుతాం? ఎలా పాస్టర్ గారు, ఎలా నా లాంగ్వేజ్ మార్చుకోవాలి? ఎలా నేను బలమైన మాటలు మాట్లాడాలి? రోజు కనీసం ఒక్కసారైనా బలహీనమైన మాటలు మాట్లాడుతున్నాను నేను. వీఆర్ ఫర్గెటింగ్ దట్ వీఆర్ స్ట్రాంగ్. ప్రతి ఒక్కరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు తెలుసా? స్పీకింగ్ సంథింగ్. మాటల్లో ఫెయిల్ అవుతున్నారు, క్రియల్లో ఫెయిల్ అవుతున్నారు, ఆలోచన విధానంలో ఫెయిల్ అవుతున్నారు. ఒక ఆమె బలం అడుగుతుంది. బలంగా ఉన్నవాడిని, నీ బలం ఎక్కడుందో చెప్పు, నువ్వు ఎప్పుడు ఎలా బలహీనపడతావో చెప్పు, నువ్వు ఏం చేస్తే బలహీనపడతావో చెప్పు, అన్నీ అడుగుతుంది. డేటాబేస్ చెప్పేశాడు, బలం లాగేసింది. ఈరోజు మన జీవితంలో మనము బలమైన మాటలు మాట్లాడాలి. ఇయర్ ఎండింగ్. ఆమేన్. ఇంక నుంచి నేను బలహీనమైన మాటలు మాట్లాడను. యు నీడ్ టు చెక్ హౌ వీఆర్ స్పీకింగ్. ఇంకోటి, మౌనముగా ఉండడం కూడా శాపమే, గుర్తుపెట్టుకోండి.
ఎట్లా? మౌనముగా ఉండడం కూడా శాపమే. మౌనముగా ఉండడం కూడా శాపమే. చూడండి, కడుపులో బిడ్డ మౌనముగా ఉంటే తల్లికి భయం. ఓ అమ్మ, ఈడేం తిరగట్లేదు లోపల, ఏమైంది, ఉన్నాడా పోయాడా అనుకుంటా ఉంటారు. వాడు తిరుగుతా ఉంటే అమ్మ ఈడు తిరుగుతున్నాడులే, ఉన్నాడులే, అమ్మ బతికే ఉన్నాడులే అనుకుంటారా? యా, మౌనము కూడా నువ్వు ఉన్నావా పోయావా అని తెలియదు ఎవరికి. మౌనంగా ఎప్పుడు వాక్యం వినకండి, స్పందించండి దేవుడికి. యు నీడ్ టు రెస్పాండ్ టు గాడ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా బలమైన దుర్గాలు ఉన్నాయి ఈ భూమి మీద. దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ హోల్డ్స్. వీ నీడ్ టు బ్రేక్ దట్. మనం వాటిని ఏం చేయాలి? విరగొట్టాలి. స్ట్రాంగ్ హోల్డ్స్. నంబర్ 1, బలమైన దుర్గములు. రైట్ ఇట్ డౌన్. బలమైన దుర్గములు, స్ట్రాంగ్ హోల్డ్స్. అండ్ నంబర్ 2, బలమైనటువంటి దురాత్మలు, స్ట్రాంగ్ డీమన్స్. అండ్ నంబర్ 3, బలమైన సంకెళ్ళు. కుక్కను కట్టేయడానికి లైట్ వెయిట్ చైన్ వాడతామా, స్ట్రాంగ్ చైన్ వాడతామా? దాన్ని కట్టేయడానికి అంత స్ట్రాంగ్ వాడితే, మిమ్మల్ని నన్ను మనందరినీ కట్టేయడానికి వాడి ఎంత పెద్ద చైన్ వాడాలి? అంతే కదా? యా, స్ట్రాంగ్, what do you call ఫ్లెచెస్ ఆర్ క్లచెస్, వాటెవర్, సంకెళ్ళు, బలమైన సంకెళ్ళు. నంబర్ 4, బలమైన కాడులు, స్ట్రాంగ్ యోక్స్. ఎంత ప్రార్థన చేసినా విరగవయ్యి, ఎంత ప్రార్థన చేసినా కాడులు విరగవు. ఏం చేసినా విరగవు. తల్ల కిందులై తపస్సు చేసినా కూడా కాడులు విరగవు. మరి ఎలా విరగొట్టాలి వీటిని? నంబర్ 5, బలమైన ఆయుధాలు, స్ట్రాంగ్ వెపన్స్. బలమైన ఆయుధాలు. ఈ 5 రకాల బలమైనటువంటివి మనం వీటిని బ్రేక్ చేయాలి. ఆమేన్, ఆమేన్. We need to break these things. ఎప్పుడు మనం వీటిని బ్రేక్ చేయగలం తెలుసా? ఎవరు శాపాన్ని బ్రేక్ చేసుకోగలరు? ఎవరు పాపాన్ని బ్రేక్ చేయగలరు? ఎవరు చీకటిని బ్రేక్ చేయగలరు? ఎవరు వంశ పారంపర్య పాపాలన్నిటినీ కూడా జయించి బ్రేక్ చేయగలరు తెలుసా? జయించగలరు, బ్రేక్ చేయగలరు. యూ కెన్ బ్రేక్ ఇట్. ఈ 5 రకాల బలమైన దుర్గములను మనం విరగొట్టగలం. ఆమేన్, ఆమేన్. We can break the strongholds. మనము ఈ బలమైన దుర్గములను విరగొట్టగలము. ఆమేన్. ఎప్పుడు తెలుసా? when you become strong. నువ్వు బలంగా మారితేనే నువ్వు వాటిని విరగొట్టగలవు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు బలముగా ఉండమంటున్నాడు. బలాన్ని పొందుకో, శక్తిని పొందుకో. Receive more strength from me, my son. Receive more strength from me, my dear daughter, to break every stronghold. ఈ బలమైన దుర్గాలు, బలమైన దురాత్మలు, బలమైన సంకెళ్ళు, బలమైన కాడులు, బలమైన ఆయుధాలు విరగొట్టడానికి నా దగ్గర నుంచి బలాన్ని పొందుకో అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఇవన్నీ విరగొట్టడం ఎలా? మనం బలం పొందుకోవడం ఎలా? మనము బలమైనటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడగలము అని మనం ఆలోచిస్తే, when I'm writing this sermon, the Lord told me few things. You can write it down. So ఎలా ఈ బలమైన దుర్గాలని మనం విరగొట్టగలం? రాసుకోండి. నంబర్ 1, ప్రార్థనా బలముతో. ప్రార్థనా బలం. ఏం బలం అది? గట్టిగా ప్రార్థనా బలం. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటావో నువ్వు బలపడతావు. ఆమేన్, ఆమేన్. The more you spend time in prayer, you will become strong. Amen, amen. So ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళకి ఎక్కువ బలం ఉండదు. వాళ్ళు బలమైన దుర్గాలని పడగొట్టలేరు. నంబర్ 1, ప్రార్థనా బలం. గట్టిగా చెప్పండి. ప్రార్థన చేస్తే ఏమవుతాం చెప్పాలి. చాలా మంది, కొందరు అంటుంటారు, ప్రార్థన చేసి అలిసిపోయారంటారు.
పని చేసి అలిసిపో, ఉద్యోగాలు చేసి అలిసిపో, వ్యాపారాలు చేసి అలిసిపో, కాపురాలు చక్కబెట్టడానికి అలిసిపో, నేను కాదన్నో. చదివి అలిసిపో, నేను కాదన్నో. ప్రార్థన చేసేవాడు అలిసిపోతాడా? దండవరా నాయన నీకు, నువ్వు చేయలేదని అర్థం. నువ్వు నా జీవితంలో ఎంతవరకు నేను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, నేను దేవుణ్ణి ఎరిగి దేవునితో నడిచినప్పటి నుంచి నేను ప్రార్థన చేసి ఏ రోజు అలిసిపోలేదు. ఆమేన్, ఆమేన్. నువ్వు అలిసిపోయావా? అసలు అది ప్రార్థన. ప్రభా ప్రభా ప్రభా, మా ఆయన కాపాడు ప్రభా, మా అమ్మని కాపాడు ప్రభా, వాళ్ళందరినీ కాపాడు ప్రభా, ఒక్కరి ప్రభా. వేడి లేవచ్చుగా ప్రభా, నీకు స్తోత్రం నాయన. కొద్దిరేపు వచ్చేది ప్రభా, ఎంత ప్రార్థన చేయాలి ప్రభా, ఎంత కోసాడాలి ప్రభా, నువ్వేమో కనికరిస్తలేవు తండ్రి. This is not a prayer, man. Not it. This is not a prayer. This is not a prayer. You are acting as if you are praying. నువ్వు ప్రార్థన చేస్తే కంపల్సరీ బలవంతుడు అవుతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది. దట్స్ ఎ రైట్ ప్రేయర్. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని నువ్వు తొందరగా ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి, కాలేజీలకు వెళ్ళిపోవాలని తొందరతో ప్రార్థన చేసేవా? అది ఫార్మాలిటీ ప్రేయర్స్. నువ్వు ఒక 100 సంవత్సరాలు అవి చేసినా కూడా నీ జీవితం 1% కూడా మారదు. 2 minutes ప్రేయర్కి మారితే ఏమేమెందుకు చెప్పండి? 2 minutes ప్రేయర్కి మారితే, ఎర్లీ మార్నింగ్ 2 minutes, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు 2 minutes, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2 minutes, కాలేజ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 minutes ప్రార్థన చేసుకుంటూ మారిపోతే ఇక సేవకులు ఎందుకు 7-8 గంటలు 10 గంటలు 15 గంటలు కూర్చొని ప్రార్థన చేసి చెప్పండి? మామూలుగా అడుగుతాను. మాకు పని లేదు, మీకు పని ఉంది అంతేనా? మాకు ఉద్యోగాలు లేవు, మీ ఉద్యోగాలు ఉన్నాయి అంతేనా? కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 2-3 minutesకి దేవుడు జవాబు ఇవ్వడు. అండ్ స్టాప్ ఇఫ్ యూఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇమీడియట్లీ. అటువంటి ప్రార్థనలు ఆపేయండి, అసలు పనికిరావయ్యి. అసలు నిజం చెప్తాను నేను. అమ్మా మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకున్నావా? చేసుకున్నానన్నా. మధ్యాహ్నం చేసుకున్నావా? చేసుకున్నానన్నా. అమ్మ రాత్రి చేసుకున్నానన్నా. అమ్మ మిడ్ నైట్ పడుకోబడి చేసుకున్నానన్నా. మరి ఏంది ఇంకా జీవితం మారలేదు? ఏంది ఇంకా పరిస్థితి మారలేదు? ఏంది ఇంకా స్థితిగతులు మారలేదంటే చేసుకుంది 2 నిమిషాలు. ప్రభా కాచి కాపాడు నాయనా, మా ఆయన కాపాడు, మా ఆవిడని కాపాడు ప్రభా, తల్లిదండ్రులు కాపాడు, అందరినీ కాపాడు ప్రభా, అలసిపోయిన ప్రభా అనుకుంటా. ఆమెన్. దేవుడి దగ్గరికి వెళ్ళే లోపల నువ్వు ఆపేసావు ప్రార్థన. కానీ ప్రభు అంటున్నాడు ప్రార్థన బలం. ఆమెన్, ఆమెన్. బై ప్రేయర్ యు గెట్ స్ట్రెంగ్త్. ప్రార్థన చేస్తా ఉండు, పెంచుకుంటా ఉండు. రాత్రి ప్రార్థనలో కూర్చొని చేస్తానా సరిపోవట్లే, అయిపోవట్లే. 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, నా వల్ల కావట్లే. ఏంద్రా నాయన, ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తానే ఉంది. ఐఎమ్ గెటింగ్ న్యూ స్ట్రెంగ్త్ by praying, and I'm encouraging you everyone, my dear youngsters, my dear believers, my dear children of God, start praying. You receive strength. Amen, amen. ప్రార్థన చేసేవాడు బలవంతుడుగా ఉంటాడు. ఆమేన్. ప్రార్థన చేయని వాడు ఏం మాట్లాడు తెలుసా? ఏమో అవుతుందో లేదో, వస్తుందో లేదో, వెంటనే పాస్టర్ గారు ఉద్యోగం కదా, ప్రే చేయండి. నువ్వు చేసుకో కదా, నువ్వు చేసుకో, నాకు తెలుసు నువ్వు చేసుకో. బలం సరిపోక వేరే వాళ్ళ బలం అడుగుతూ ఉంటాం మనం. కొంచెం బలపరచండి మమ్మల్ని, కొంచెం బాగా జ్ఞాపకం చేసుకోండి మీ రాజ్యంలో. ప్రార్థనా బలం నంబర్ 1. ఆమేన్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. బై ప్రేయర్ యూ గెట్ స్ట్రెంగ్త్. ప్రార్థన చేసుకుంటే బలవంతులు అవుతారా, బలహీనలు అవుతారా? చెప్పాలి. Out of my experience, I'm walking with this God for many years. Whenever I sit for prayer, ఎప్పుడు నేను ప్రార్థన కూర్చున్నా నాకు బలము తప్ప బలహీనత ఏ ఒక్క రోజు రాలేదు. Amen. So I regain my strength. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే నూతన బలం వస్తూ ఉంటుంది. మీరు బలపడాలనుకుంటున్నారా? Immediately start praying. Amen. And number 2, ఆరాధన బలం. By worship you get strength. By doing worship.
ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంతరంగంలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ రూమ్లో దేవుణ్ణి ఆరాధిస్తుంటావో దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. ఆమేన్. అందుకనే ఆరాధికులు చాలా మంది బలవంతులుగా ఉంటారు. I know a mighty man in Chennai. He worshipped God for 250 hours, 245 hours. అతను వర్షిప్ చేసి దేవుని బలాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా నిలబడి ఏకదిట్టిగా 10 గంటలు, 20 గంటలు, 15 గంటలు అతను వర్షిప్ చేయగలడు. He gets strength by worshiping God. Amen. ఈరోజు మీరు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావా? ఆప్షన్ బి, స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. పాటలు పాడుతూ ఉండు, ఆరాధిస్తూ ఉండు. ఆరాధన, స్తుతి, ఆరాధన అని ఎక్కువగా దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధిస్తూ ఉండు. కీప్ వర్షిపింగ్ గాడ్ సో దట్ యు గెట్ స్ట్రెంగ్త్. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయట్లే, ఆరాధించట్లే. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? దేవుడు నీకు ఎందుకు బలం ఇవ్వాలి? When you're not pleasing God, when you're not praying, when you're not worshiping. ఇంకోటి, బలం మార్కెట్లో దొరకదు. కొనుక్కోవాలంటే బలము మార్కెట్లో, సంసోను మార్కెట్లో బలాన్ని కొనుక్కోలా, దేవుడు అతనికి ఫ్రీగా ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. వందల వేల మందిని చంపగలడు అతను. ఎంతమంది సంతమంది లేపేస్తాడు. అంత భయంకరమైన బలం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? సంసోన్కి. శాంసన్ ఈజ్ హ్యావింగ్ టూ స్ట్రెంగ్త్. ఎవరైతే ఆరాధిస్తారో వారిలో ఎక్కువ బలం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అండ్ నెంబర్ 3, వాక్య బలం. వాక్య బలం. When you meditate more, when you meditate the word more and more and more every day, నీ మీద ఎంతమంది పైకొచ్చినా, నీ కుడి పక్కన 1000, 100, 1000, 1,00,000 మంది కూలిపోయినా నీవెలానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. మూడవది వాక్య బలం. నువ్వు వాక్యాన్ని తింటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నావా? వాక్యాన్ని వెంబడిస్తున్నావా? దేవుడు నీకు కొత్త బలాన్ని ఇస్తాడు. ఆమేన్. చికెన్ తింటే బలం వస్తుందా రాదా? అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆహారాన్ని తింటుంటేనే మనం ఎంత బలం పొందుకుంటే, వాక్యాన్ని తింటున్నవాడు బలం పొందుకోడా? ఆమేన్, ఆమేన్. ట్రై టు మెడిటేట్ ద వర్డ్ మోర్ అండ్ మోర్. వాక్యాన్ని పదే పదే ధ్యానించండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక నుంచి నేను బలహీనమైన మాటలు మీ నోటి గుండా వినకుండా ఉండును గాక. మాక్సిమం ఐ ట్రై టు స్పీక్ స్ట్రాంగ్ వర్డ్స్. బలమైన మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, రోగముకి వెళ్ళినప్పుడు, కరోనా వాళ్ళని కలిసినప్పుడు, రోగిష్ఠులను కలిసినప్పుడు, వ్యాధిగ్రస్తులను కలిసినప్పుడు బలహీనమైన మాటలు పలిగితే నడవదు. నీలో దేవుణ్ణి కలిగి నువ్వు బలమైన మాటలు పలిగితే ఆ వ్యక్తి బాగుపడతాడు. ఆమేన్, ఆమేన్. మూడవది ఏంటి? వాక్య బలం. వాక్య బలం, వాక్య బలం. ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా తింటారో వారు ఎక్కువగా బలవంతులుగా మారుతారు. ఆమేన్, hallelujah. When you eat the word more, when you listen the word more, you become strong. You people become strong. మీరు ఎలా మారుతారు? బలవంతులుగా మారుతారు. ఆమేన్. ఎంతమంది బలవంతులుగా మారాలనుకుంటున్నారు? నంబర్ 1, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? బలం వస్తుంది. నంబర్ 2, ఆరాధన బలము. నంబర్ 3, వాక్య బలం. వాక్యాన్ని ఎక్కువగా నెమరేసి ఒక కూర్చుంటే ఏదైనా సెలవు దొరికితే ఏం చేయాలి తెలుసా? బైబుల్ ముందేసుకుని ఒక 30-40 అధ్యాయాలు తినేయాలంతే. నాకు ఈరోజు సెలవ, నేను లేను, నేను లేపకండి ఈరోజు నన్ను. మినిమం 30 గంటలు పనుకోవాలి. ఎన్ని గంటలు పనుకోవాలి? మినిమం 15 గంటలు పనుకోవాలి. నాకు అసలు ఈ వారం అంతా నిద్రలేదు. ఈరోజు మొత్తం వారానికి సరిపడి మొత్తం నిద్ర ఈరోజు పోయేస్తా. పో 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 పో. ఆయుధదారుడు వచ్చి నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం మొత్తం దొంగిలించేసి నిన్ను దరిద్రంలోకి తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. వెన్ యూ స్లీప్ మోర్. ఏం నిన్న పనుకోకపోతే ఈరోజు పనుకోవాలి మొత్తం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ నిద్రపోయేవాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కువ నిద్రపోయేవాళ్ళకి ప్రైజ్ లార్డ్. బాగా నిద్రపోయేవాళ్ళకి ప్రైజ్ లార్డ్. 8-9 గంటలు 10 గంటలు నిద్రపోయేవాళ్ళకి ప్రైజ్ లార్డ్. 15 గంటలు పనుకునే ప్రైజ్ లార్డ్. జాగ్రత్త. జీవితంలో బ్లెస్ అవ్వరు. లైఫ్లో చెప్తున్నా నేను, జీవితంలో బ్లెస్ అవ్వరు. ఎక్కువసేపు నిద్రపోయేటువంటి బ్లెస్సెడ్ నాకు చూపించండి. ఐ రిజైన్ దిస్ మినిస్ట్రీ. ఇప్పుడే నిద్రపోతే బ్లెస్ అవ్వరు, మేలుకుంటే బ్లెస్ అవుతారు తొందరగా.
ఆమేన్. ఆ నిద్రలోంచి తొందరగా పైకి లేచి మోకాళ్ళలోకి ప్రార్థన చేస్తుంటే తొందరగా బ్లెస్ అవుతావు. నువ్వు, నీకు ఉద్యోగం ఎందుకు రాదు? నీకు అసలు వ్యాపారం ఎందుకు వచ్చి రాదు? నీ జీవితంలో ఎందుకు ప్రాస్పర్ అవ్వవు? లే, పొద్దున్న లే. అందరు నిద్రపోతుంటారు, నువ్వు పైకి లే, చూద్దాం నీ జీవితంలో స్థితిగతులు ఎందుకు మారవు. మనవలే పనుకోండి, మంచిగా పనుకోండి. 10,000 నప్పు 1,00,000 రూపాయలు అవుతుంది, 1,00,000 రూపాయల నప్పు 10 లక్షలు అవుతుంది. చిన్నపిల్లకాయలు పనుకోనంటే ఒక అర్థం. మరి మనము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా మనం స్కూల్కి, కాలేజీలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, చావులకి, దినాలకి, తద్దినాలకి, తర్వాత స్పెషల్ మీటింగ్స్కి, అంటే బయట ఫంక్షన్లకి అన్నిటికీ టైంకి లేస్తాం. ఒక్క చర్చికి టైంకి లేం. ఆ చర్చ్ అనేసరికి రాత్రికి, శనివారం రాత్రికి మీరు ఒక 5-6 దయ్యాలు ఎక్స్ట్రా పొందుకుంటారు. 6 గంటలకు లేయాల్సినవి 9 గంటలకు లేస్తావు కదా. 9 గంటలకు లేచి సగపెట్టి పళ్ళు దోమి లేచి రెడీ అయ్యే లోపల 10కి బయలుదేరతావా అంటే బయలుదేరు. ఇక చూడు, కొత్త దురాత్మలు వస్తాయి ఇంటికి, అప్పుడే వస్తారు. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఆగండి, తినండి. టీ తాగుతారా? తాగండి. Many demons will come and stop you not to visit God. నిజం చెప్తున్నాను నేను. The more you reduce your sleep, you will be blessed. ఆమేన్. నిద్ర పోవడానికి భయపడాలి మీరు వేస్తున్నాము. ఆమేన్. ఓనికి ఇచ్చేస్తాం మిమ్మల్ని నిద్రపోతే. నిద్రపోతే నేనే గుర్తు రావాలి మీకు. అమ్మ బాబోయ్, అన్న కూర్చో, అమ్మ ప్రభా, ఏం పర్లేదు, నిద్రపోబడలే. ఇక్కడేమి మనకు హాలిడేస్, లీవ్స్ లేవు. రాకడ చాలా దగ్గరలో ఉంది, తెలుసా మీకు అది? ర్యాప్చర్ ఈజ్ వెరీ సూన్. మీరు హ్యాపీగా బెడ్షీట్ వేసుకొని బాగా చలికి పనుకుంటే ప్రభు మేలుకున్నోళ్ళని తీసుకెళ్తాడు, పనుకున్నోళ్ళని 7 years వదిలిపెడతాడు, అంతే. సో మై టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రాంగ్ వర్డ్స్. బలమైన మాటలు రావాలి. ఆమేన్. నీ నోట్లో ఏం రావాలి? నీ నోట్లో ఏం రావాలి? నీ నోట్లో ఏం రావాలి? అవుతుందని ఇవ్వాలంటే ఎస్, 100% అవుతుంది, నేను చేసి చూపిస్తాను నీకు. ఆమేన్. అంతే, అంత బలమైన మాటలు రావాలా. ఎప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు తెలుసా? బాగా ప్రార్థిస్తున్నప్పుడు, బాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, బాగా దేవుని వాక్యము ఎక్కువగా చదివినప్పుడు నువ్వు బలపడతావు. ఆమేన్. నంబర్ 4, జ్ఞాన బలం. ఏంటది? జ్ఞాన బలం. ఎవరిలో అయితే జ్ఞానం ఉండదో వారు బలం పొందుకోగలరు. ఆమేన్. ఇంకోటి, జ్ఞానవంతుడే ప్రార్థన చేస్తాడు, జ్ఞానవంతుడే స్తుతిస్తాడు, జ్ఞానవంతుడే మెలకువ కలిగి ఉంటాడు. జ్ఞాన బలం. ఆమేన్. సో దేవుడు ఎలాంటి వాడు తెలుసా? జ్ఞాన బలము గలవాడని దానియేలు చెప్తూ ఉంటాడు. జ్ఞాన బలము గలవాడు దేవుడు. ఆ జ్ఞాన బలం మనకు వచ్చును గాక. ఆమేన్. అండ్ నంబర్ 5, మై ఫేవరెట్ థింగ్, నాకు ఇష్టమైనది అది ఏం తెలుసా? అది ఆశీర్వాద బలం. వెన్ యు గెట్ బ్లెస్డ్, నువ్వు దీవించబడితే నీ బలమే వేరు, నీ మాట తీరే వేరు. జోబిలో డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు అంటే రా కాఫీకి పోదామంటే నాకు అలవాట్లేదు కాఫీ. హోటల్ పోయి తిందామరా అంటే లేదు ఈరోజు నేను ఫాస్టింగ్. ఎందుకు? ఏమి లేవు, డబ్బులు లేవు, ఈరోజు నేను రాను, నెక్స్ట్ టైం కలుసుకుంటానని జంపు. ఎందుకు? జోబిల్ చిల్లులు. అదే ఆశీర్వాదం ఉంటే మన అందరిని బయట తీసుకెళ్దాం అనుకుంటున్నాను, వస్తారా అని అడుగుతారు. ద ప్రాస్పరిటీ, ఆశీర్వాదము ద్వారా వచ్చే బలం, ఆశీర్వదింపబడితే వచ్చే ఆ మాట తీరే వేరు. పేదవాడి మాట తీరు, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అంటారు. ఎవరు? పేదోళ్ళు. అదే ఆశీర్వదించబడిన వాడు ఎలా ఉంటుంది తెలుసు? హోటల్లో వాడు రుబాబ్ ఎలా ఉంటుందంటే 2 మటన్ బిర్యానీ, ఓకే, ఫుల్ తండూరి, 10 రుమాలి రోటీ, కూల్ డ్రింక్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నీ దగ్గర లేవనుకో, మాట ఎద్దు వేస్ట్, అవన్నీ వేస్ట్. డైరెక్ట్ బిర్యానీ దండి తినేసి వెళ్ళిపోదాం. భయం. ఏంటది? భయం. బలం లేదు మనలో. ఎందుకంటే మనము ఏమవ్వలేదు,
బ్లెస్ అవ్వలా, ఆశీర్వదింపబడేవాడి బలమే వేరు. ఆమెన్, ఆమెన్. ఈ 5 ప్రిన్సిపల్స్ చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ప్రార్థన చేసేవాడు ఏమవుతాడు? బలపడతాడు. ఆరాధించేవాడు ఏమవుతాడు? బలపడతాడు. స్తుతించేవాడు ఏమవుతాడు? బలపడతాడు. వాక్యం చదివాడు ఏమవుతాడు? బలపడతాడు. దేవుని వాక్యం తినేవాడు ఏమవుతాడు? బలపడతాడు. ఆశీర్వదించేవాడు ఏమవుతాడు? బలపడతాడు. అందరిని చూసి ఇంకా భయపడ్డవాడు. ఇప్పుడు మీరు ఆ బలమైన దుర్గములను ఈజీగా పడగొట్టగలరు. ఆమేన్, ఆమేన్. ఇంక నుంచి దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని కుటుంబాలు బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. ఆమేన్, ఆమేన్. So no more weak words. Amen. Strong people speak strong words. Weak people speak weak words. Whatever you are in need, don't speak like Sarah. Speak like Abraham. Maybe some women, they are like Abraham. Maybe some men are like Sarah. చాలా మంది స్త్రీలు ఇక్కడ అబ్రహాం లాగా మాట్లాడతారు. చాలా మంది పురుషులు ఎలా మాట్లాడతారు తెలుసా? శారా లాగా మాట్లాడతారు. శారా ఏం మాట్లాడుతుంది? అవుతుందా? గంతేనంటవా? అవుతుందా? మళ్ళా పుడతారా మళ్ళీ? నాకు అవుతుందా? మళ్ళీ కాదు కదా, లాభలేం లేదు కదా, వేస్ట్ కదా, నేను ముసిల్దాని కదా నేను అని శారా మాట్లాడుతుంది. ఈరోజు మన ఇంట్లో అటువంటి వారు మనస్సు మార్చుకును గాక. ఆమేన్. మనమందరం కూడా బలమైన మాటలే మాట్లాడును గాక. దేవుడి రోజు మనందరినీ బలపరచును గాక. హల్లెలూయా. దేర్ ఇస్ అ డిఫరెంట్ రెవల్యూషన్. ఇంకొక విలువైనటువంటి మాట ప్రభు ఇచ్చాడు. and I felt very happy with that. I felt very happy. Let me tell you that Luke chapter 11:21. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ఈ మాటలు వింటుండగా మీరు బలవంతులైపోతున్నారు. ఆమేన్. మీ మాట తీరు మారిపోతుంది. ఆమేన్. మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఆమేన్. You people are becoming strong. Amen. Yeah. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. బలవంతుడి చేతిలో ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలవంతుడయ్యి ఆయుధాలు గట్టిగా పట్టుకొని నీ ఇంటి ముందు కూర్చుంటావో ఏ దుష్టుడు నీ ఇంటికి రాడు. If you are a weak vessel, every demon comes to your house and speak nonsense. నీ బలహీనమైనటువంటి నువ్వు వ్యక్తిగా నువ్వు అపవాది అనుకుంటే అపవాది వచ్చి నిన్ను కలుసుకుంటాడు. If you are strong and carrying the weapon of God, ఏ దుష్టుడు బలహీనుడు నీ ఇంటికి రాడు. చాలా మంది అంటూ ఉంటారు, మా ఇంటికి వాళ్ళు వచ్చిపోయారు, వీళ్ళు వచ్చిపోయారు, వాళ్ళు వచ్చిన కాడి నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, వీళ్ళు వచ్చిన కాడి నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వచ్చేదే మిమ్మల్ని బలహీనపరచడానికి. గుర్తుపెట్టుకోండి, దే కమ్ టు మేక్ యూ వీక్. అండ్ వాట్ యూ పీపుల్ షుడ్ డూ, మీరేం చేయాలా? బలమైన మాటలు మాట్లాడాలి. ఆమేన్. బలమైన మాటలు మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. బలవంతుడు చూసి బలహీనుడు ఏమవుతాడు? పారిపోతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న ఏ బిడ్డ కూడా ఇక బలహీనపడ్డాడు. 1 యోహాను 2:14. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒకటే అంటున్నాడు, ప్రతి యవనస్తుని ఏమంటున్నాడు? బలవంతుడు అంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ ఏం తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు బలవంతులుగా మార్చబడతారు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించు వారు బలము కలిగి శూర కార్యములు చేస్తారు. ఆమేన్, ఆమేన్. ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మీరు ఎక్కువగా బలాన్ని పొందుకోబోతున్నారు. ఆమేన్. You will receive a new strength, a great strength. Hallelujah.
బలమును పొందుకోబోతున్నావు నా కుమార్తె, బలమును పొందుకోబోతున్నావు నా కుమారుడా. ట్రై టు లవ్ గాడ్ మోర్. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడానికి ప్లాన్ చేయి. ఆమేన్, ఆమేన్. ఈ 5 కాకుండా ఇది 6వది. దేవుణ్ణి ప్రేమించేవారు ఏమవుతారు? బలవంతులు అవుతారు. ఆమేన్. దేవుని చేతిలో బాణము, దేవుని చేతిలో బాణం వంటి వారుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆమేన్. మనమందరము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మనమందరిని కూడా దేవుడు బలవంతులుగా మారుస్తున్నాడు. ఆమేన్. నో మోర్ వీక్ వర్డ్స్ లైక్ సారా. స్పీక్ లైక్ అబ్రహాం, స్పీక్ లైక్ అబ్రహాం, స్పీక్ లైక్ అబ్రహాం. ఏలియా మాట్లాడుతున్నాడు, నేనే దైవజనునైతే ఈ ప్రాంతంలో 3.5 సంవత్సరాల వర్షము రాకూడదనేసాడు, పలికేశాడు. 3.5 సంవత్సరం ఏమైంది? వర్షం రాలా. మళ్ళీ 3.5 years తర్వాత వర్షము రా అన్నాడు, వచ్చేసింది. అవేం మాటలు? బలమైన మాటలు, బలమైన మాటలు. యోబు అంటున్నాడు, నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే చనిపోవును గాక, మగపిల్ల పుట్టాడని తెలిస్తేనే చనిపోవును గాక అని రకరకాలుగా ఏదేదో మాట్లాడేశాడు యోబు. తెలుసా? అబ్బా, అసలు ఆ మాటలు పొరపాటును కూడా వినలేము. దేవుడు పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం బైబిల్ చూసి పారిపోతాం. అటువంటి మాటలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఆ తర్వాత అంటున్నాడు దేవుడు, ఎవరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు భూమి మీద, దాన్ని దూతలతో మాట్లాడుతున్నాడు దేవుడు. హూ ఈస్ దిస్ పర్సన్ స్పీకింగ్ నాన్ సెన్స్ అన్నాడు దేవుడు. సో మనం ఇంకా నాన్ సెన్స్, నో నాన్ సెన్స్. ఆమెన్. గుడ్ బై టు నాన్ సెన్స్. ఆమెన్. ఈరోజు మీ అంతరంగం బలపడును గాక, ఈరోజు మీ అంతరంగ పురుషుడు బలపడును గాక, ప్రార్థన బలం మీ అందరి మీద ఉండును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు కంపల్సరీ ఏమవుతారు? బలవంతులు అవుతారు. ఆమెన్. హల్లెలూయా. ఏ శ్రమను చూసి, ఏ రోగమును చూసి, ఏ ఇబ్బందిని చూసి మనం భయపడం. ఆమెన్. హల్లెలూయా. దేవుడే మనకు బలం. ఆమెన్. యెహోవా నా దుర్గము, నా శైలము, నా బలము ఆయనే. ఆమెన్. నా బాహుబలము ఆయనే, నాకు బలం ధరింప చేయువాడు ఆయనే. ఈరోజు నా నోట్లో మాటలు బలమైన మాటలుగా రాబోతున్నాయి. మై టార్గెట్ ఈజ్ ఇన్సైడ్ అండ్ మై టార్గెట్ ఈజ్ యువర్ మౌత్. మీ ఆత్మ, మీ నాలుక ఈరోజు నా టార్గెట్. ఆమెన్. మీ ఆత్మ బలపడితే మీ నాలుక అద్భుతంగా మాట్లాడుతుంది. ఆమెన్. నీ ఇంట్లో అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నువ్వు ఒక్కడివే బలంగా మాట్లాడగలవు. బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్సైడ్. దేవుడు అందరిని బలపరుస్తున్నాడు. మీ అందరూ అన్ని రకాలుగా మీరు బలపడును గాక. ఈ బలమైనటువంటి దుర్గములను మనం వాటిని చెదరగొట్టి వాటిని కూల్చేయబోతున్నాం. ఆమెన్. కొన్ని దినాల్లో. ఆమెన్. ఇవన్నీ మీ జీవితంలో విరిగిపోవును గాక, ఇవన్నీ మీ జీవితంలో విరిగిపోవును గాక. బలమైన సంఖ్యలు విరిగిపోవును గాక, బలమైన కాడులు విరిగిపోవును గాక, బలమైనటువంటి మాటలు విరిగిపోవును గాక, బలమైనటువంటి ఆ బంధకాలు విరిగిపోవును గాక. ఆమెన్.